హాయ్ అండి, ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసేటప్పటికి మేథీ చమన్. ఇప్పుడు నేను చేసే రెసిపీ ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సోంపు, కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. రెండు ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 ఆనియన్స్ సరిపోతాయి. పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, చిన్న సైజు అయితే 3 తీసుకోండి. జీరా సోంపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం టమాటా మొత్తం మగ్గేదాకా ఉంచుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్గా చేసుకున్న జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్గా కలుపుకోవాలి. సాల్ట్ మీ రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కంప్లీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 to 3 minutes అలా ఉంచేస్తే ఆయిల్ అనేది పైకి తేలాలి. తేలిన తర్వాత ఇందులో మెంతాకు ఉంటుంది కదండి, ఆ మెంతాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెంతికూర యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. దీనికి ఒక 6 minutes టైం పడుతుంది. ఆకంతా మగ్గాలి కదా. ఇప్పుడు 6 to 7 minutes అయిపోయిన తర్వాత కాజు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరికి అయిపోవాలి, చిక్కబడాలి. కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మనం పన్నీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం మేము తురుముకోవాలి. ఇలా ఈ సన్న ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం పెరుగుని ఇలా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కంప్లీట్గా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇష్టం లేకపోతే క్విట్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కంప్లీట్గా మళ్ళీ కలుపుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 1 or 2 minutes ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. మేథీ చమన్ రెడీ. ఇది నేను ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.